హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రవా కేసరి సులభమైన పద్ధతిలో చేసుకునే విధానం. ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత దీనిలో మనం బాదాము, క్యాషు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలో మనం 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ. దీన్ని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రవ్వ నుంచి ఆరోమా బయటకు వచ్చే వరకు రవ్వను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు రవ్వకు గాను 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కలర్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత దీనిలో మనం 1 కప్పు రవ్వకు గాను 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ నుంచి కేసరి రిలీజ్ అవుతున్నప్పుడు మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. స్వీట్ తినాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే చాలా సులువుగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోగలిగే రవ్వ కేసరి.